హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గాయస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 28 మే 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ కరెంట్ అఫైర్స్లో మనకి ఈ రోజు ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, సో ఈరోజు మన యొక్క మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో మనకి మెయిన్గా ఈ యొక్క కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ అనేవి ముగియడంతో సో ఎవరు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు, ఎవరు ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అంటే పినరన్ విజయ్ గారు. సో పినరన్ విజయ్ గారు ఈరోజు ఈ యొక్క కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. సో వీరు ఈరోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి వార్తలో నిలిచారు. చాలా ఇంపార్టెంట్. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి పినరన్ విజయ్ గారు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా ఈ కేరళ సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఈ రోజు మనకి కేరళ రాష్ట్రం ఎందుకు వార్తలో నిలిచింది, ఏ విధంగా నిలిచింది అంటే మహిళలకు సంబంధించి వారి యొక్క అవసరాలకు అంటే వారి యొక్క విధులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కేరళ స్మార్ట్ కిచెన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. కేరళ స్మార్ట్ కిచెన్ స్కీమ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మహిళల కొరకు వీరి యొక్క ప్రభుత్వం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మహిళలకు సంబంధించి వారి యొక్క వంటగదులను ఆధునీకరణ చేసేందుకు గాను వారికి రుణ సదుపాయాన్ని కలిగించేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క కార్యక్రమం మనకి ఈ యొక్క కేరళ స్మార్ట్ కిచెన్ స్కీమ్ అని చెప్తాం. దీనిని త్వరలోనే ఆరంభించాలి అని చెప్పి ఈ రోజు ఆరంభించనున్నాము, దీనిని ప్రారంభిస్తున్నాము అని చెప్పి ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నటువంటి పినరన్ విజయ్ గారు ఈ రోజు ప్రకటించడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మహిళలు చేసినటువంటి సేవలకు గాను, వారు చూపించినటువంటి ప్రేమకు గాను, వారి యొక్క అభిమానానికి సంబంధించినటువంటి అంశం పట్ల వీరు ఈ రోజు వెలువరించినటువంటి ఒక గొప్ప వినూత్నమైన కార్యక్రమమే. సో మహిళలకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఏంటి అంటే మనకి ఈ యొక్క స్మార్ట్ కిచెన్ అని చెప్పవచ్చు, కేరళ స్మార్ట్ కిచెన్. సో వారు చూపించినటువంటి ఆదరణకు గాను, వారి యొక్క వారు ఆ టైంలో చేసినటువంటి ఆ ఎలక్షన్స్లో చేసినటువంటి సేవలకు గాను మహిళల సేవలను గుర్తించి వారి యొక్క వంటగదులను ఆధునీకరణ చేసేటువంటి ఒక ప్రక్రియను ఈ రోజు యొక్క ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రారంభించింది. సో ఆ యొక్క స్మార్ట్ కిచెన్ స్కీమ్కి సంబంధించి ఆధునీకరణ కొరకు ఒక మిషన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అయితే జరిగింది. సో ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారులను పిలిపించి సో వారికి సంబంధించి ఒక సంస్థను కూడా ప్రారంభించారు. సో అది ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే కేరళ స్మార్ట్ కిచెన్ స్కీమ్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చేత కేవలం ఒక సంస్థలాగా ఫామ్ చేయడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా ఈ కేరళ రాష్ట్రానికి సంబంధించి వివిధమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి వార్తలో నిలిచారు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో మనకి కైకట్టస్ అని చెప్పి అండ్ ఒక కార్యక్రమాన్ని స్థాపించారు. అండ్ అదేవిధంగా మత్స్యకారుల కొరకు మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించి ఇది మరొక వినూత్నమైన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. టోటల్గా మనకి ఈ యొక్క 9 రాష్ట్రాలుగా చెప్పుకున్నాం. సో అటువంటి రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. సో ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు, పరివర్తన్ అని చెప్పే కార్యక్రమం. సో పరివర్తన్ అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ఆరంభించి అండ్ అదేవిధంగా ఫార్మర్స్ కొరకు ఒక నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ అదేవిధంగా మరెన్నో స్కీమ్స్ను కూడా ప్రారంభించారు. సో ఈ విధంగా ఇటీవల కాలంలో తరచూ మనకి కేరళ ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి అంశాలతోటి అండ్ వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ తోటి వార్తలు నిలుస్తుంది. సో వారికి సంబంధించి మరొక కీలకమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఆ ప్రభుత్వం తలపెట్టడం అయితే జరిగింది. అదేంటి అంటే మనకి స్మార్ట్ కిచెన్, కేరళ స్మార్ట్ కిచెన్ స్కీమ్. సో దీనికి సంబంధించి వారి యొక్క వంటగదులను ఆధునీకరణ చేసేటువంటి ప్రక్రియలో త్వరలోనే వారికి దాన్ని పూర్తి చేస్తామని చెప్పే ఒక అంశం పైన రుణాలను విడుదల చేస్తాము అనే ఒక అంశంతో ఈ రోజు యొక్క కేరళ ప్రభుత్వం వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే ఒక రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు వస్తే లెఫ్టినెంట్ గవర్నర్స్. సో ఇటువంటి అంశాల
పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువగా కూడా ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే మనకి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్స్ కావచ్చు, ఆ లెఫ్టినెంట్ గవర్నర్స్కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఆ యొక్క అంశాలు వచ్చినప్పుడు వాటి పట్ల ప్రత్యేకంగా చూడండి. సో ఇది మనకి యొక్క కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకు ఒక వార్త నుంచి మరొక అంశం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో రాజ్యాంగం నుండి ఇతర మనకు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ తొలగించబడిన తరువాత మరలా మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. ఆ యొక్క స్కీమ్ ఏంటి అంటే మనకి ఎందువలన ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తలో నిలిచిందంటే ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ చాలా ఇంపార్టెంట్. మనకి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎవరి యొక్క అధిపాలన ఉంటుంది, యొక్క పరిపాలన ఎవరి పరంగా ఉంటుంది అండ్ రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఎవరికి ఉంటుంది అంటే సో కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పి అన్నాం. సో రాష్ట్రాల పరంగా తీసుకుంటే ముఖ్యమంత్రులకు ఉంటుంది అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు తీసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఈ యొక్క దీనికి ఎవరు అంటే మనోజ్ సిన్హా గారు. సో మనోజ్ సిన్హా గారు ప్రస్తుతం ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. సో వీరు విధులు నిర్వహిస్తున్నారు. సో కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిపాలన మొత్తం ఆధీనం ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ గారి ఆధీనంలో ఉంటుంది. సో వారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గారు అయినటువంటి మనోజ్ సిన్హా గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సాక్స్ అని చెప్పే ఒక సాస్ సీఎం అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు వార్తలు ఇచ్చారు. సో సాస్ సీఎం స్కీమ్ని ప్రారంభించారు. అది ఏంటి అంటే స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ ఫర్ కోవిడ్ మోర్టాలిటీ. సో మోర్టాలిటీ అంటే మనకి మరణాలు. సో కరోనా కారణంగా మరణించినటువంటి వారికి సంబంధించి ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక స్పెషల్ పర్పస్ స్కీమ్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే ఏ కుటుంబంలో అయితే ఇంటి యజమాని కరోనా బారిన పడి మరణిస్తారో సో ఆ ఇంటి యొక్క యజమానుడు, ఆ ఇంటిని పాలించేటువంటి యజమాని ఎవరైతే ఉంటారో సో వారు కానీ కరోనా బారిన పడి మరణిస్తే సో ఆ ఇంటిని ప్రజెంట్ ఎవరు రన్ చేస్తారంటే ఆ యొక్క వారి యొక్క భార్య అయినటువంటి మహిళ దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో వారికి గాను వారి బాధ్యతలను నిర్వహించే క్రమంలో వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని చెప్పే ఉద్దేశంతో 1000 రూపాయల పింఛన్ను విడుదల చేస్తూ వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క ఇంటి యజమానులు లేని వారికి అంటే అదేవిధంగా పేరెంట్స్ చనిపోయిన వారి కొరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను, వివిధ రకాలైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ని ఇటీవల కాలంలో రాష్ట్రాలు అనేది ప్రారంభించడం మనం చూసాం. సో ఈ రోజు మనకి మరొక జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం వార్త నుంచి ఎవరైతే తమ భర్తను తమ యొక్క ఇంటి యజమానిని కోల్పోయి ఉంటారో సో ఆ యొక్క మహిళలకు చేయూతనివ్వాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. సో వారికి వారి ఇంటి వద్దకే 1000 రూపాయల పింఛన్ను వారికి అందించడం అయితే జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం వితంతువులకు కావచ్చు లేదా అంగవైకల్యం కలిగిన వారికి కావచ్చు వివిధ రకాలైనటువంటి వారికి పింఛన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వృద్ధులకు కూడా. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క కరోనా బారిన పడి ఎవరైతే మరణిస్తారో సో వారికి వారి యొక్క కుటుంబానికి సంబంధించి 1000 రూపాయల పింఛన్ ఆ యొక్క మహిళకు వారికి అందించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది మనకి SASCM అని చెప్పి స్పెషల్ అసిస్టెంట్ స్కీమ్ ఫర్ కోవిడ్ మోర్టాలిటీ అని చెప్పే ఒక అంశంతో ఆరంభమైంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆ ఇంటి యజమాని కోల్పోయి ఉంటారో సో ఆ యొక్క కుటుంబంలో కనుక చిన్నారులు ఉంటే వారు కనుక విద్యార్థులు చదువుకునే వారు కనుక అయి ఉంటే 10th క్లాస్ వరకు ఎవరైతే బిలో 10th క్లాస్ ఉంటారో సో వారికి వారి యొక్క చదువు నిమిత్తమై 20,000 రూపాయల స్కాలర్షిప్ని అందజేయనున్నారు. అండ్ అదేవిధంగా అబౌట్ 10th ఆ యొక్క ఉన్నత చదువులు ఎవరైతే అభ్యసిస్తున్నారో సో అటువంటి వారికి 30,000 రూపాయలు స్కాలర్షిప్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం. ఈ యొక్క ప్రజలకు సంబంధించి ఎవరైతే ఒక కరోనా బారిన పడి ఆ యొక్క ఇంటి యజమానిని కోల్పోతారో సో వారికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. అదే మనకి యొక్క SASCM అని చెప్పే స్పెషల్ అసిస్టెంట్ స్కీమ్ ఫర్ కోవిడ్ మోర్టాలిటీ అని చెప్పే ఒక అంశంతో ఇక చిన్నారులకు కావచ్చు ఆ యొక్క ఇంటి యజమానులకు కావచ్చు సో వారికి పింఛన్ అందజేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్నారులకు సంబంధించి వారి యొక్క చదువు నిమిత్తమై వారి యొక్క ఉన్నత విద్య నిమిత్తమై బిలో 10th క్లాస్ వరకు అయితే 20K అండ్ అబౌట్ 10th క్లాస్ అంటే ఒక ఉన్నత విద్యను ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో వారికి 30K 30,000 రూపాయలను అందజేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో దీనిని ఈ రోజు యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గారు అయినటువంటి జమ్మూ కాశ్మీర్కి మనోజ్ సిన్హా గారు దీనిని విడుదల చేస్తూ వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి యొక్క SASCM అని చెప్పే ఒక స్పెషల్ స్కీమ్.
గాయస్ ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క పోటీ పరీక్షల యొక్క మెయిన్గా యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్స్ గారికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాల సీఎంస్కి, గవర్నర్స్కి అండ్ అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్స్. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. మెయిన్గా ఈ యొక్క అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఒక తెగ వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి తెగలు ప్రతిరోజు కూడా మనకి వార్తలో నిలవడం అయితే జరుగుతుంది. ఇటీవల మనం కనీసం 10 రోజుల నుండి వరుసగా ఈ యొక్క ప్రతిరోజు కూడా మనకి యొక్క తెగకు సంబంధించి అంశాలు, వివిధ రకాలైనటువంటి తెగలకు సంబంధించినటువంటి అంశాలు వార్తలో నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో తీసుకుంటే మనకి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు. అండ్ నిన్నటి రోజున కూడా మనం చూసాం బన్నీస్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి మొన్నటి రోజున, అండ్ అదేవిధంగా నిన్నటి రోజున ఒక తెగ కూడా వార్తలో నిలవడం అయితే జరిగింది. వారిని ఒక కనీసం ఒక మనుషుల్లా కూడా చూడట్లేదు అని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైన వార్నింగ్ లాంటిదని చెప్పవచ్చు. సో అటువంటి అంశాలు తెగలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. మనకి మెయిన్గా బన్నీస్ తెగకు సంబంధించి అండ్ మనకి మాల్దారీస్ తెగ అని చెప్పి ఇటీవల కాలంలో చూసాం. అండ్ అదేవిధంగా కరోనాను జయించినటువంటి ఒక తెగను కూడా మనం ఇటీవల కాలంలో ఒక దీవులలో చూడడం అయితే జరుగుతుంది. సో ఎక్కువగా కూడా మనకి ఇక తెగలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్కి సంబంధించి ఒక తెగకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారని చెప్పి, అండ్ వారి యొక్క మరణాల శాతం కావచ్చు, కోవిడ్ కేసెస్ శాతం 0%గా తీసుకుని వచ్చి ఒక తెగ వార్తలో నిలిచింది ఇటీవల కాలంలో అని చెప్పి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి తెగలకు సంబంధించి అండ్ వారి యొక్క వంశావళిని గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఇది మనకి మెయిన్గా తీసుకుంటే తెగలకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చూసినటువంటి అంశం. సో ఈ రోజు మనకి వార్తల్లో మరొక తెగ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క తెగ ఏంటి అండ్ ఆ తెగకు సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సంబంధించి సో మనకి మెయిన్గా ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇక అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి నార్త్ సెంటనరీస్ అని చెప్పే ఒక ప్రాంతం ఈ రోజు వార్తలో నిలిచింది. సో అక్కడ నివసించేటువంటి ఒక తెగవారు మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. వారు ఎవరు అంటే జరవాసో అని చెప్పే ఒక తెగవారు ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి ఈ తెగవారి కోసం ఒక కీలకమైనటువంటి ప్రకటనను ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం వెలువరించడం అయితే జరిగింది. సో ఆ అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే జరవాసు అని చెప్పి ఒక తెగవారికి సంబంధించి సో వారు కూడా మన యొక్క మనుషులలో భాగమే అండ్ మన యొక్క సంస్కృతిలో భాగమే. సో వారిని పరిరక్షించే అధికారము అండ్ పరిరక్షించాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. అండ్ అది ఒక మన యొక్క రక్షణ, వారి యొక్క రక్షణ మన బాధ్యత అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు మనకి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సంబంధించి వార్తలు నిలిచారు. సో ఈ తెగవారికి సంబంధించి ఏంటి అంటే వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఇంతవరకు కూడా నిర్మించలేదు అండ్ వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరంభించలేదు అని చెప్పి వార్తలు ఇచ్చారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క వర్ణాసు అని చెప్పే ఈ యొక్క తెగకు సంబంధించి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా లేదు అండ్ అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వారికి అసలు ప్రారంభం కాలేదు అని చెప్పి వార్తలు ఇచ్చారు. సో వీరికి సంబంధించి మనకి ఒక ట్రైబల్ అఫేర్స్కి డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండ్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక సంస్థ వారు ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో వారి కొరకు ఈ యొక్క తెగకు సంబంధించి వ్యాక్సినేషన్ సెంటర్స్ని నిర్మించాలి అండ్ త్వరితగతిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆ యొక్క తెగకు సంబంధించినటువంటి వారికి వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలి అండ్ అదేవిధంగా వారి యొక్క మరణాల రేటును కూడా తగ్గించాలి అని చెప్పి ఇటీవల కాలంలో ఈ యొక్క తెగకు సంబంధించి 23 మంది చనిపోవడం అయితే జరిగింది. కరోనా బారిన పడి మరణించినటువంటి తెగలో వీరు కూడా ఒకరిగా చేరారు. సో అటువంటి తెగలకు సంబంధించి మెయిన్గా ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ని స్థాపించి వారిని యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా అండ్ మెయిన్గా వారిని మోటివేషన్ చేసి వారికి వ్యాక్సిన్ అనేది అందచేయాలి అండ్ వారిలో కూడా ఈ యొక్క మరణాల శాతాన్ని కావచ్చు, ఈ యొక్క కరోనా నియంత్రణ చర్యలను చేపట్టాలి అని చెప్పి ఈ రోజు మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక అంశం వారు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి నార్త్ సెంటనరీస్ అని చెప్పి ఒక ప్రాంతంలో నివసించేటువంటి జరావాసో అని చెప్పి ఒక తెగవారికి సంబంధించినటువంటి అంశం. సో వ్యాక్సినేషన్ని ఎంత త్వరితగతిన పూర్తి చేయగలిగితే అంత త్వరితగతిన పూర్తి చేయండి అండ్ వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను
ముందుగా అందించండి అని చెప్పి ఈ రోజు ఈ యొక్క కీలకమైన అంశంతో ఈ యొక్క ట్రైఫెడ్ అని చెప్పే ఒక అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఒక దీవికి సంబంధించి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి తెగల పట్ల అంశం. సో ఎప్పుడు కూడా మనకి ఈ పోటీ పరీక్షలు ఎక్కువగా కూడా ఇటీవల కాలంలో తరచూ నిలిచే వార్తలు నిలిచే అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి ప్రత్యేక అంశం ఈ రోజు మనకి తీసుకుంటే తెగలకు సంబంధించి. సో తెగలకు సంబంధించినటువంటి అంశాలు ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక అంశం పైన ఈ రోజు ఇండియా మన భారత ప్రభుత్వం మండిపాటు అని చెప్పి ఒక కీలకమైన అంశం, చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం అమెరికాకు సంబంధించిన ఒక పత్రిక పైన తమ యొక్క విభేదాన్ని వ్యక్తపరచడం అయితే జరిగింది. అది ఏంటి అంటే ఒక పత్రికను ఈ యొక్క మండిపాటు అనేది జరుగుతుంది. న్యూయార్క్ టైమ్స్ అని చెప్పే ఒక పత్రిక, చాలా ఇంపార్టెంట్. టైమ్స్ అని చెప్పి వచ్చింది అంటే అది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక పత్రిక అని చెప్పి చెప్పవచ్చు. ఈ రోజు మనకి న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి ఒక పత్రికపై మండిపడుతూ ఈ రోజు మన యొక్క భారత ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎందువలన ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశం రేకెత్తింది అంటే మనకి ఇటీవల కాలంలో మన భారతదేశంలో యొక్క కరోనా వ్యాధి చెలరేగి సెకండ్ వేవ్ అనేది మనకి విధ్వంసం అనేది సృష్టించడం అయితే జరుగుతుంది. కానీ ఈ రోజు ఈ యొక్క టైమ్స్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ అని చెప్పే ఒక పత్రిక వారు, ఈ యొక్క మ్యాగజైన్ వారు భారత్కి సంబంధించి దాదాపుగా ఈ యొక్క కరోనా కాలంలో ఈ యొక్క కరోనా బారిన పడి 16 లక్షల మంది మరణించారు ఈ యొక్క కరోనా వ్యాధి వలన అని చెప్పి వార్తల్లో దీని గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా 16 లక్షల మంది మరణించారు కరోనా బారిన పడి అని చెప్పి ఒక న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి ఒక మ్యాగజైన్ వారు వెలువరించడం అయితే జరిగింది. సో దీని అంశం పైన ఈ యొక్క అంశం పైన అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఆ పత్రికకు సంబంధించి ఈ రోజు మన యొక్క భారత ప్రభుత్వం మండిపాటు అనేది జరిగింది. ఎందువలన అంటే దాదాపుగా మనకి కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ మొదలయ్యి కూడా అండ్ ఈ రోజు అంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి మే 25th రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మొత్తంగా ఈ యొక్క భారతదేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి యొక్క సంఖ్య ఎంత అంటే 3.25 lakhs మాత్రమే. కానీ వీరు ఇటువంటి యొక్క తప్పుడు ప్రచారాల ద్వారా 16 లక్షల మంది మరణించారని చెప్పి ఒక అంశాన్ని వార్తల్లో ఎక్కించి సో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పి ఈ రోజు మన భారత ప్రభుత్వం అమెరికా యొక్క న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి ఒక పత్రికపై మండిపడుతూ వార్తలు ఇచ్చారు. సో ఇటువంటి అంశాల పట్ల సో వారిని కఠినంగా వారికి చర్యలు తీసుకోవాలి అండ్ అటువంటి అంశాలను రేకెత్తించడం కరెక్ట్ కాదు అని చెప్పి సో మొత్తంగా కూడా మన భారతదేశంలో ఇప్పటి వరకు ఈ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఎంత అంటే 3.25 lakhs మాత్రమే. కానీ వీరు మాత్రం 16 లక్షలకు అని చెప్పి దీన్ని కౌంట్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి ఈ రోజు మన భారత ప్రభుత్వం అమెరికాపై మండిపడుతూ వార్తలు నిలిచారు. సో ఇది మనకి ఈ యొక్క టైమ్స్ అని చెప్పే న్యూయార్క్ టైమ్స్ అని చెప్పే ఒక వార్తాపత్రిక సంబంధించినటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. మనకి ఒక పోటీ పరీక్షలకు సంబంధించి మ్యాగజైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి సంబంధించినటువంటి యొక్క మ్యాగజైన్స్ అనేది వస్తున్నాయి అండ్ అదే విధంగా తీసుకుంటే టైమ్స్ అనే పదం మనకి ఎక్కడ ఎప్పుడు వినపడినా సరే అది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికాకి సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు మనకి న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి ఒక పత్రిక పైన భారత ప్రభుత్వం ఈ వివాదాస్పదమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ఈ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ఎంత అంటే 3.25 lakhs మాత్రమే. అది కేవలం 3 లక్షలకు మాత్రమే పరిమితమైంది కానీ 16 లక్షల వరకు వెళ్ళలేదు అని చెప్పి సో దాని యొక్క తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని చెప్పి ఈ రోజు భారత ప్రభుత్వం అమెరికాకు ఈ విధంగా వివాదాస్పదంగా వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక మ్యాగజైన్స్ కి సంబంధించినటువంటి అంశం. ఎప్పుడు కూడా ఇటువంటి వార్తాపత్రికలకు సంబంధించిన అంశాలు కానీ వస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అవి మనకి ఇంపార్టెంట్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనకి కోక్టాలి యాంటీబాడీ అని చెప్పి బాగా మనకి ప్రపంచంలోనే కరోనా వ్యాధికి అత్యంత ఉపయోగకరమైనటువంటి ఒక మెడిసిన్ గా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో కూడా నిన్నటి రోజున మనం చూసాం నాగేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు ఒక పురస్కారాన్ని అందుకున్నారు అని చెప్పి గ్యాస్ట్రో ఎంటరాలజీ అని చెప్పి ఒక సంస్థకు అధినేత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో గొప్ప డాక్టర్స్ లో వీరు కూడా అత్యున్నతమైనటువంటి వారు అని చెప్పి సో వారు ఈ రోజు ఒక ప్రకటన
ప్రకటన కూడా వెలువరించారు. ఏంటి అంటే ఈ యొక్క కాక్టోలీ యాంటీబాడీస్ అని చెప్పి ఒక మందుని ఆ యొక్క డ్రగ్ని కానీ ఎవరైతే కరోనా బారిన పడి ఉంటారో అటువంటి వారికి కానీ ఇస్తే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 వీక్ లోని వారు తిరిగి లేచి కూర్చుంటారు. సో అంతటి పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పి వీరు వెలువరించారు. సో దీనికి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి వీరు ఒక అప్పీల్ని కూడా చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశంలో ఈ యొక్క కాక్టాలి యాంటీబాడీస్ అని చెప్పే ఈ యొక్క డ్రగ్ని కానీ ఇన్వెంట్ చేసి దీన్ని యాక్సెప్ట్ చేస్తే త్వరలోనే ఈ యొక్క కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేచి కూర్చోపెట్టవచ్చు అండ్ ఈ యొక్క కరోనా వ్యాధిని పారద్రోలవచ్చు అని చెప్పి ఈ యొక్క నాగేశ్వర్ రెడ్డి గారు కూడా వెల్లడించడం అయితే జరిగింది. సో ఇటీవల దీనికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి వీరు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని స్థాపించినటువంటి సంస్థ అంటే దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ కాక్టాలి యాంటీబాడీని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే రీజనరల్ అని చెప్పే ఒక సంస్థ స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా కలిగినటువంటి ఈ యొక్క రీజనరల్ అని చెప్పి ఒక సంస్థ దీనిని విడుదల చేశారు. అండ్ అదే విధంగా మరొక సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి రోచో అని చెప్పే ఒక సంస్థ అండ్ మన భారతదేశానికి సంబంధించినటువంటి సిప్లా అనే సంస్థ. సో వీరందరూ కలిసి కృషి చేస్తున్నారు. దీనిని మన భారతదేశానికి తీసుకురావాలి. ఈ యొక్క మందు ద్వారా ఈ యొక్క మెడిసిన్ ద్వారా త్వరలోనే ఈ యొక్క కరోనా బారిన పడినటువంటి వారిని తిరిగి లేపాలి అండ్ అదేవిధంగా ఈ కరోనా వ్యాధిని పారద్రోవాలి అని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క 3 సంస్థలు వెలువరించినటువంటి ఒక కీలక నిర్ణయం రీజనరల్ స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయం అండ్ రోచో అనే ఒక సంస్థ అండ్ మన భారతదేశానికి సంబంధించినటువంటి సిప్లా అనే సంస్థ. సో ఇటువంటి సంస్థలు వచ్చినప్పుడు వారి యొక్క ప్రధాన కార్యాలయాలు కావచ్చు అండ్ వారు ఏ యొక్క అంశం పైన వార్తలు నిలిచారు ఇటువంటి అంశాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం మరలా మనకి వార్తలు నుంచి మరలా అంటున్నాం. సో ఇటీవల కాలంలో కూడా మనకి ఒక మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి సంబంధించి ఒక వార్త అనేది రావడం జరుగుతుంది. సో మరలా ఈ రోజు మనకి రెండవసారి ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి సంబంధించినటువంటి అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. ఇటీవల కాలంలో మనకి ఒక కరోనా కాలానికి ముందుగా వీరు ఎక్కువ శాతం మనకి వార్తలు నిలుస్తూ వచ్చారు. చాలా ప్రముఖమైన వ్యక్తి అండ్ రక్షణ వ్యవస్థకు కీలకమైనటువంటి ఒక వ్యక్తి అని చెప్పవచ్చు. సో వెన్నెముక అని చెప్పి చెప్తారు. సో వీరిని రక్షణ రంగానికి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా పేర్కొనడం అయితే జరుగుతుంది. సో వీరు ఈ రోజు ఒక పోర్టల్ని స్థాపించి వార్తలు నిలిచారు. అదేంటి అంటే ఈ రోజు మనకి సెహాత్ అని చెప్పే ఒక పోర్టల్ని స్టార్ట్ చేసి వీరు వార్తలో నిలిచారు. సెహాత్ అని చెప్పే ఒక ఆన్లైన్ పోర్టల్ అని చెప్పి చెప్పవచ్చు. సర్వీసెస్ ఈ హెల్త్ టెలికమ్యూనికేషన్ పోర్టల్. సెహాత్ అనగా మనకి సర్వీసెస్ ఈ హెల్త్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి ఒక ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించారు. ఫర్ ఎవరి కోసం అంటే ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించి. సో వీరు రక్షణ శాఖ మంత్రి కాబట్టి త్రివిధ దళాలకు సంబంధించి యొక్క రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క మన యొక్క భారతదేశపు త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీకి సంబంధించి ఈ యొక్క సర్వీసెస్ని వీరు ఈ రోజు ఆరంభించడం అయితే జరిగింది. ఈ యొక్క పోర్టల్ సర్వీసెస్ ఈ హెల్త్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి ఒక ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించారు. ఎలాంటి వైద్య సహాయాలు కావాలన్నా సరే అవసరం ఉన్నా సరే ఒక గొప్ప డాక్టర్స్ చేత ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్స్ చేత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వవచ్చు అండ్ వారి యొక్క పోర్టల్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని కీలకంగా వారికి విశదపరచవచ్చు అని చెప్పి ఈ రోజు మనకి ఒక మంత్రి రక్షణ శాఖ మంత్రి గారు అనేటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క పోర్టల్ని స్థాపించారు. సో ఇటీవల కాలంలో రక్షణ వ్యవస్థకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి వ్యక్తి రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించినటువంటి అంశాల పట్ల అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాలు తరచూ మనకు వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క సెహాత్ అని చెప్పే ఒక షహాత్ ఓపీడీ అని చెప్పే ఒక పోర్టల్ని ఆన్లైన్ పోర్టల్ని ప్రారంభించి సర్వీసెస్ ఈ హెల్త్ టెలికమ్యూనికేషన్ పోర్టల్ ద్వారా ఈ రోజు వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎటువంటి వైద్య సదుపాయాలు అవసరమైనా సరే ఈ యొక్క త్రివిధ దళాలకు సంబంధించిన వారికి అందించడం అయితే ఈ యొక్క పోర్టల్ ద్వారా జరుగుతుందని చెప్పి వెలువరించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక షహాత్ ఓపీడీ అని చెప్పి ఒక పోర్టల్ని ప్రారంభించి వార్తల్లో నిలిచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే వన్ హెల్త్ అనే ఒక ప్లాట్ఫామ్, వన్ హెల్త్ వరల్డ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ తోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. 3 సంస్థలు మొత్తంగా టోటల్గా మనకి ఒక 4 సంస్థలు ఐక్యరాజ్య సమితులకు సంబంధించినటువంటి అంశాలతో మొత్తంగా మనకి 4 సంస్థలు అని చెప్పి చెప్పవచ్చు. వన్ హెల్త్ అనే ఒక ప్లాట్ఫామ్ తోటి ఈ రోజు మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
మనకి స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి WHO అండ్ ఇంటర్నేషనల్ యానిమల్ హెల్త్ అని చెప్పి ఒక ప్యారిస్ ప్రధాన కేంద్రంగా కలిగినటువంటి ఒక ఒప్పందం అనేది కుదరడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా FAO ఇటలీ రోప్ అనేది ఒక ప్రధాన కార్యాలయం కలిగినటువంటిది అండ్ UNEP. సో ఈ యొక్క 4 అనుబంధ సంస్థలు కలిసి చేసినటువంటి ఒక కార్యక్రమం మరొక ఒప్పందం పేరిట మనకి ఈరోజు వన్ హెల్త్ పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క మెయిన్గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక అంశాలు ఒక సంస్థలు అనేది మనకు వచ్చినప్పుడు అండ్ మెయిన్గా వాటికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు, సో వాటి యొక్క ప్రధాన కేంద్రాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మెయిన్గా వేటికి సంబంధించి ఈ యొక్క అంశాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ యానిమల్ హెల్త్ కేర్ అండ్ అదేవిధంగా FAO అండ్ UNEP. సో ఈ యొక్క మొత్తంగా మనకి యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలని చెప్పవచ్చు. ఇవి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వన్ హెల్త్ అని చెప్పే సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీరు మెయిన్గా తీసుకుంటే యానిమల్స్కి కలిగేటువంటి ఒక డిసీజెస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకి మొత్తంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ సంస్థలు మొత్తంగా కొలికి మనకి అంటే WHO కావచ్చు అండ్ IAH అని చెప్పి అండ్ FAO అండ్ UNEP. సో ఒక ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అండ్ అతి పెద్ద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సో అటువంటి సంస్థలు మొత్తం కూడా కలిసి ఒక ఒప్పందంగా అంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటి అంటే ప్రస్తుతం మనకి యొక్క యానిమల్స్లో వస్తున్నటువంటి డిసీజెస్కి సంబంధించి అండ్ మెయిన్గా యానిమల్స్లో కలిగేటువంటి ఆ యొక్క రిస్క్స్కి సంబంధించి ఎటువంటి డిసీజెస్ అనేవి వస్తున్నాయి అండ్ ఈ వ్యాధులకు సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి కీలకమైన అంశాలు అండ్ ప్రకటనలు వాటి గురించి కీలకంగా ఈరోజు మనం చర్చించడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ యొక్క యానిమల్స్లో వచ్చేటువంటి యొక్క డిసీజెస్ అండ్ వ్యాధులకు సంబంధించి అధ్యయనం కోసం సో వాటికి సంబంధించి అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క 4 సంస్థలు కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టాయి. అదేంటి అంటే మనకి వన్ హెల్త్ అని చెప్పే ఒక ప్లాట్ఫామ్ని సో వారు ఈరోజు ఈ యొక్క స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్ అండ్ ఇటలీ రోప్ అని చెప్పి ఈ యొక్క 4 ప్రధాన కార్యాలయాలు కలిగినటువంటి ఈ యొక్క అనుబంధ సంస్థలు 4 కూడా కలిసి వన్ హెల్త్ అనే ఒక ప్లాట్ఫామ్ని స్థాపించి ఈ యొక్క యానిమల్స్కి కలిగేటువంటి డిసీజెస్కి ఆ రిస్క్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల అధ్యయనం అనేది ప్రారంభించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వన్ హెల్త్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి అంశాలు. సో మెయిన్గా ఈ యొక్క అనుబంధ సంస్థలకు సంబంధించి ఏ సంస్థలు పాల్గొంటున్నాయి అండ్ మెయిన్గా వాటి యొక్క కీలకమైన అంశాలు సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క మెయిన్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి కావచ్చు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అని చెప్పి వచ్చినప్పుడు వాటి పట్ల ఎప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అవి మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ అతి పెద్ద సంస్థలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా UNEP కావచ్చు, ఇంటర్నేషనల్ యానిమల్ అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి యొక్క సంస్థలు అని చెప్పి మనకు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క పోర్టల్ అది ఒక ప్లాట్ఫామ్కి సంబంధించి వన్ హెల్త్ అని చెప్పే ఒక ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అంశం ఏంటి అంటే ఆకాంక్ష. సో ఆకాంక్ష అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆకాంక్ష అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ఈ యొక్క రాష్ట్రం అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ప్రారంభించి వార్తలో నిలిచింది. అదేంటి అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఒక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్ష అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి అది కూడా మనకి ఆన్లైన్ ఫామ్ అని చెప్పవచ్చు. సో ఆన్లైన్లో మనకి ఈ యొక్క పోర్టల్ని స్థాపించి ఈ యొక్క ప్లాట్ఫామ్ని స్థాపించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. ఈ ఆకాంక్ష అనే ఒక ప్రోగ్రామ్ దేని కొరకు ఈ యొక్క కార్యక్రమం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో కార్పొరేట్కి సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీని డబుల్ చేయడం కోసం అంటే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీని పెంచడం కొరకు ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమం, ఒక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క ఆకాంక్ష. సో ఈ యొక్క ఆకాంక్ష అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు మనకి యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ కర్ణాటక రాష్ట్రం వార్తలో నిలుస్తుంది. నిన్నటి రోజున కూడా ఒక అంశంతో మనకి ఒక కర్ణాటక రాష్ట్రం అనేది వార్తలో నిలుస్తుంది. అండ్ అదేవిధంగా లాస్ట్ వీక్లో కూడా మనం ఈ యొక్క కర్ణాటకకి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఆకాంక్ష అని చెప్పే ఒక కార్యక్రమం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తించే మరొక రాష్ట్రం ఏది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధ కళాకారులకు ఇటీవల కాలంలో ఇప్పటి వరకు కూడా మొత్తంగా 1500 రూపాయల
పెన్షన్ ఇస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో మొత్తంగా తీసుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో వృద్ధ కళాకారులకు సంబంధించి 1500 రూపాయల పెన్షన్ని ఈ రోజు నుంచి ఇప్పుడు మనకి కొత్తగా ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3016 రూపాయలకు ఈ యొక్క పెన్షన్ని పెంచడం అయితే జరిగింది అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెలువరించడం అయితే జరిగింది. సో దీనిని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు అంటే జూన్ 2వ తారీఖు నుండి. సో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జూన్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ తారీఖుగా చెప్పుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది అవతరణ దినోత్సవం. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా సో ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుంచి ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని సో వృద్ధి కళాకారులకు సంబంధించి పెన్షన్ను ఇంక్రీజ్ చేసేటువంటి పెంచారు. సో 1500 నుంచి 3016 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. సో దీనిని మనకి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. సో వివిధ రకాలైనటువంటి అంశాలతోటి వివిధ రకాలైన కార్యక్రమాలతోటి తెలంగాణ రాష్ట్రం మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా మనకి ఎక్కువగా నిలిచాయి. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ యొక్క అవతరణ దినోత్సవానికి కావచ్చు, ఆర్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వృద్ధ కళాకారులకు పెన్షన్ సంబంధించి అండ్ వ్యాక్సినేషన్కి సంబంధించి సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా శ్రద్ధ వహించండి. సో ఇటువంటివి మెయిన్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్న ఒక స్కీమ్ మనకి ఈ రోజు వార్త నుంచి. సో ఇది మనకి ఈ రోజు వార్త నుంచి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే అమర్త్య సేన్ గారు. సో అమర్త్య సేన్ గారు అని చెప్పగానే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనకి సంక్షేమ రంగంలో శాస్త్రంలో ఒక నోబెల్ ప్రైజ్ను పొందినటువంటి వ్యక్తి, నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ గారు ఈ రోజు మనకి మరొక పురస్కారంతో వార్త నుంచి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం ఏంటి అంటే స్పెయిన్కి సంబంధించినటువంటి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రేలియాసిస్ అని చెప్పే ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని వీరు ఈ రోజు అందుకొని వార్తలో నిలిచారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని స్పెయిన్ దేశానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి శాస్త్రవేత్త సంక్షేమ రంగంలో ఎవరు అంటే అమర్త్య సేన్ గారు. సో అమర్త్య సేన్ గారు ఈ యొక్క ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రోసిస్ అని చెప్పే ఒక స్పెయిన్కి సంబంధించినటువంటి ఒక పురస్కారాన్ని పొంది ఈ రోజు యొక్క పురస్కార గ్రహీతలుగా వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి ఈ యొక్క అమర్త్య సేన్ గారికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే కార్తికేయ. సో కార్తికేయ పౌడియా అని చెప్పే ఒక ఐఏఎస్ అధికారి, చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఈ రోజు వార్తలో నిలిచారు. కార్తికేయ పొసోడియా అని చెప్పే వ్యక్తి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి సంబంధించి ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ యొక్క సంస్థకు సంబంధించి అదేవిధంగా మనం ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క హాకీ దినోత్సవం గురించి అండ్ మెయిన్గా వారికి సంబంధించి ప్రధానమైనటువంటి అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారని చెప్పి నిర్ణయించారు. సో అండ్ అదేవిధంగా హాకీకి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ మెయిన్గా తీసుకుంటే ఈరోజు ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇంటర్నేషనల్కి సంబంధించి ప్రెసిడెంట్స్ అవార్డు గెలిచినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ యొక్క మనకి మెయిన్గా కార్తికేయ పొసాడియా గారు వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి సంబంధించి ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత ఎవరు అంటే కార్తికేయ పొసోడియా గారు. సో వీరు మనకి ఆ యొక్క రాష్ట్రానికి ఒడిశా రాష్ట్రం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారికి స్పెషల్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. సో ఇటువంటి వినూత్నమైనటువంటి పదవులు చేపట్టి అండ్ ఎన్నో కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క కార్తికేయ పొసోడియా గారు. సో వీరు ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అని చెప్పి ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ అవార్డును పొంది ఈ రోజు వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈ యొక్క కార్తికేయ పొసోడియా గారు ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారి. సో గాయస్ ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. మొత్తంగా మనం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి వార్తలు నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ అదేవిధంగా వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మనకి టోటల్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ అండ్ మెయిన్గా తీసుకుంటే మనం యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.